మకర రాశి. మకర రాశి వారికి ముందు నుయ్యి వెనక గొయ్యి. అంటే ఏ పని చేద్దామన్నా కూడా 1-4 సార్లు ఆలోచించాలి. కానీ లాస్ అయిపోతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు, బలైపోతూ ఉంటారు, భంగపడుతూ ఉంటారు, రోడ్డు మీద పడుతూ ఉంటారు, పడేస్తారు. అలాగా మీరు నమ్ముకున్నటువంటి జనాలందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. రాజకీయ రంగులకు వెళ్తామా, మంచి పథకాలు వస్తాయి, మంచి పదవులు వస్తాయి, కానీ సాధించలేము. ఎవరో వెనక నుంచి లాగేస్తూ ఉంటారు. ఏ పని చేద్దామన్నా సినీ రంగం వెళ్దామా, లాగేస్తూ ఉంటారు వెనక నుంచి. ఏదైనా మంచి వ్యాపారం చేద్దామా, ఎదురుగా వచ్చి కాంబినేషన్ పెడతా ఉంటాడు, కాంపిటీటర్ పెడుతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా ఒక పని పుష్కలంగా ఇది చేశాను, ఇది నిరూపించాను అనేది లేదు. ఒక పక్క గ్రహాలు, ఒక పక్క స్థితిగతులు, ఒక పక్క దశాంతరదశలు, ఒక పక్క నక్షత్రాలు, ఒక పక్క శత్రువులు. ఎన్ని చేసినా కూడా ఏ దానం చేస్తే మాత్రం ఏయండి, ఏ పూజలు చేసి హోమాలు చేసి ప్రయోజనం ఏంటండి? ఇలా కాదు. వీటితో పాటు మీ మంచితనం, మీ చురుకుతనం, మీ చాలాకితనం, మీరు ఆకట్టుకునే తత్వము, మీ యొక్క గుణగణాలన్నీ కూడా గమనిస్తూ మీ మీద ఎవరో ఎక్కడో చెడుకలే చేస్తున్నారని అర్థమవుతుందండి. మీ బాబాయ్ బంధుమిత్రుల, లేకపోతే ఇంట్లో ఉన్నవారా, బయట ఉన్నవారా, ఎవరైనా సరే మీ మీద చెడుకరేలైతే ఖచ్చితంగా చేపిస్తున్నారు అని అర్థమవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా గ్రహించండి. మీ మీద ఏదైనా చెడుకరే జరిగిందని నేను గమనిస్తున్నాను, కాబట్టి మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు, ఆర్థిక సంక్షోభం ఉంటుంది, జాబులో వెసులుబాటు ఉండట్లేదు, ఏ పని చేద్దామో ముందుకెళ్ళట్లేదు. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు, మళ్ళీ అందులోనూ విద్యారంగం, మీరు మంచి సానుకూల పడేటువంటి జాబ్ రావాలనుకుంటున్నారు, విదేశాల్లో సీట్ రావాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా రావాలంటే చిన్నపాటి పరిహారాలు ఖచ్చితంగా చేయాలని నమ్మకంతో. ఆ పరిహారాలు ఏమిటంటే కనుక, శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటే వారికి పెళ్లి చేసేసేయండి, లేదా అరటి చెట్టుకి పెళ్లి చేసేసేయండి. వీటి ద్వారా మీకున్న సమస్య పరిష్కారం అయితే ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంది. దానితో పాటు నవధాన్యాలను ఉంటాయి, ఈ నవధాన్యాలు తీసుకెళ్ళి నవగ్రహాల మీద అభిషేకం చేసుకోండి. అలానే సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేసుకోండి, అభిషేకం చేసుకోండి. ఇలాంటి ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పొట్టు వస్త్రాలు సమర్పించుకుంటూ ఉండాలి. అలానే మీకు తల చుట్టూతా నిమ్మకాయ ఒక 7 సార్లు దిష్టి తీసుకుని పడివేస్తుండాలి, మంగళవారం, లేదా అమావాస్య పౌర్ణాన్ని ముందు చేస్తుండాలి. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క మకర రాశి వారు. లేదు కాదు అంటే కనుక, ఇలాంటి ఎప్పటి నుంచి నాకు అవుతుందండి, ఏది ముందుకెళ్ళలేకపోతుంది, తట్టుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా, ఒంటరైపోతున్నా, అర్థం కావట్లేదు, ఆరోగ్య సమస్య ఉంది, అందరూ నన్ను దూరం చేసేస్తున్నారు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్నారంటే కదా, ఖచ్చితంగా సంప్రదించండి. సంప్రదిస్తే మీ భార్య మీద కన్నేసిన, భర్త మీద కన్నేసిన, పిల్లల మీద కన్నేసిన, ఇలాంటివన్నీ కూడా పటాపంచలేలాగా ఏదో చెడు క్రియ చేసే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనేది గ్రహించండి. ఒక్కొక్కసారి ఇంటి మీద కూడా చేతబడులు అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సూక్ష్మంగా గ్రహించి నాలాంటి వాళ్ళ దగ్గర సంప్రదిస్తే కనుక మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది.